కాంగ్రెస్ ఒక దగ్గర నెత్తి వీక్కొని గడి వీక్కుంటుంటే సువేందు అధికారి డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అని చెప్పి 3D ఫార్ములా తీసుకొని వచ్చింది. ఈ 3D ఫార్ములా వచ్చిందో లేదో, చొరబాటుదారులకు ఏమైందో లేదో తెలియదు కానీ మన మమతా బెనర్జీ పైన ఫస్ట్ టైం FIR బుక్ అయిపోయింది. హిందూయిజంని ఆమె ఏమన్నది గందా ధర్మ అని అన్నది. గందీ హే తుమ్, గందీ ఆప్కి భాష, గందీ ఆప్కి రాజనీతి. మహిళ అయిపోయినావు కాబట్టి జర్ర కంట్రోల్గా ఉన్నా, లేకపోతే నాకు మామూలుగా రావు. రీసెంట్ పొలిటికల్ షిఫ్ట్ అగర్ బెంగాల్లో మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ విక్టరీ సెలబ్రేషన్ అనేది నాకు మోతీచూర్ లడ్డు తింటే రాదు. యాక్షన్ ప్లాన్ చేసి అలా బంగ్లాదేశీ చొరబాటుదారులకు కుర్చీ మార్తా వేటి అని అంటుండు చూడు సువేందు అధికారి. అది కోరిక. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పి అనుకున్నాడా? అసుంటిది బెంగాల్లో ఏలు కాదు, సీదా కాలే పెట్టిండ్రు. కొంతమంది ఉంటారు పనికిరాని గొట్టంగాన్లు, వాళ్ళు భూమి పుట్టినప్పటి నుంచి ఉంటారు, పెద్ద పెద్ద పదవులలో ఉంటారు, పేరుకి చలామణి అయితే ఉంటారు, కాకపోతే పని చేసేటోడు ఎప్పుడు చెప్పుకోడు. సో ఇలా సునీల్ బన్సల్ గారికి ఖచ్చితంగా చిత్రగుప్త్ అభినందనలు తెలియజేస్తుంది. ఇక్కడ ఉంటారు కొంతమంది పేరుకి ఒక ముసుగేసుకుంటారు, చేసేటవన్నీ దందలు. అలా పెళ్లిళ్ళలో లగ్జరీ కార్లు ఉంటాయి, మళ్ళా భయపడినట్టే చేస్తుంటారు, బలంగా తయారవుతారు, చుట్టుపక్కల బలగాన్ని తయారు చేసుకుంటారు, చెదల పుట్ట తయారు చేసిరు తెలంగాణ. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. కాంగ్రెస్ ఒక దగ్గర నెత్తి వీక్కొని గడి వీక్కుంటుంటే సువేందు అధికారి బెంగాల్ ముఖ్యమంత్రి డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అని చెప్పి 3D ఫార్ములా తీసుకొని వచ్చింది. ఏంది 3D ఫార్ములా అని చెప్పి మాట్లాడితే, బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎవరైతే భారత్లో ఆశ్రయమై ఇన్ని రోజులు బతికిరు చూడు, సంవత్సరాల పాటు మనం కట్టిన పైసల ట్యాక్స్ పేర్ పైసని వాడుకున్నారు చూడు, వాళ్ళందరికీ డైరెక్ట్ రాజ్యాంగబద్ధంగా గడ్డపార దించేసిండు. ఏమన్నాడంటే, ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశాలకు వెళ్ళిపోర్రి, లేకపోతే జైళ్ళలో కూర్చోబెడతాం. అందుకే ఒక 3D ఫార్ములా తీసుకొని వచ్చిండు. ఏంది తెలుసా? డిటెక్ట్, డిలీట్, ఇంకా డిపోర్ట్ అని. ఈ 3D ఫార్ములా వచ్చిందో లేదో, చొరబాటుదారులకు ఏమైందో లేదో తెలియదు కానీ మన మమతా బెనర్జీ పైన ఫస్ట్ టైం FIR బుక్ అయిపోయింది. హిందూయిజంని ఆమె ఏమన్నది గందా ధర్మ అని అన్నది. గందీ హే తుమ్, గందీ ఆప్కి భాష, గందీ ఆప్కి రాజనీతి. గందా, నువ్వు నిలువెత్తు, నువ్వు నా ధర్మాన్ని అంటే. మహిళ అయిపోయినావు కాబట్టి జర్ర కంట్రోల్గా ఉన్నా, లేకపోతే నాకు మామూలుగా రావు. ఇంకొక హైలైట్ ఏం తెలుసా? అది కొన్ని సంవత్సరాల పాటు పార్టీ హెడ్ క్వార్టర్స్ లీజుకున్న బిల్డింగు 2 నెలల ఖాళీ చేయాలా అని చెప్పి ప్రజలు ముంగటికి వచ్చి ఓనర్లు చెప్తున్నారు అని అంటే, దీదీ ఆగా మోదీ. అర్థమవుతుంది అది నీకు? రీసెంట్ పొలిటికల్ షిఫ్ట్ అగర్ బెంగాల్లో మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ విక్టరీ సెలబ్రేషన్ అనేది నాకు మోతీచూర్ లడ్డు తింటే రాదు. యాక్షన్ ప్లాన్ చేసి అలా బంగ్లాదేశీ చొరబాటుదారులకు కుర్చీ మార్తా వేటి అని అంటుండు చూడు సువేందు అధికారి. అది కోరిక. ఇల్లీగల్ ఇమైగ్రేషన్లకు సీదా క్రాక్ డౌన్ మొదలెట్టేసిండు. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే ఒక 3D ఫార్ములా పెట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసేసి ఎలక్ట్రల్ రోల్స్ నుంచి తీసిపడేసారు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు కూడా ఇలా SIR కరెక్టే అని చెప్పింది. సీదా ఈ రివర్స్ మైగ్రేషన్ అనేది ఏ సర్కారు ఉంటే అవుతుంది ఫ్రెండ్స్? మీరు చెప్పుర్రు ఇప్పుడు. తప్పు చేసినప్పుడు విమర్శియాలా, లేకపోతే వీళ్ళు కూడా నాటకాలు బాగా ఆడతారు కదా. బట్ మంచి చేసినప్పుడు కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి కదా. బ్యాక్గ్రౌండ్ తీసుకొని మనం చూస్తే, ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమైగ్రెంట్స్ ఎవరెవరైతే ఉండనో, దశాబ్దాల వారు వెస్ట్ బెంగాల్లో అయితే ఎవరెవరైతే ఉండనో, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి అడ్డమైన మమతా బెనర్జీ పెట్టిన అడ్డమైన స్కీములకు కంప్లీట్గా పాత్రదారులైనరు, బెనిఫిషరీలు అయ్యారు చూడు. ఇవాళ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా వెళ్ళిపోయారు. మమతా బెనర్జీ ఉండే కాబట్టి మేము ఏమున్నాం, లేకపోతే మేము ఎందుకుంటాం? ఈ దేశంలో మమ్మల్ని మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. వేరే దేశాలలో ఉన్నప్పుడు అత్యాచారాలు జరగకపోతే ఏం జరుగుతాయి? మళ్ళీ వీళ్ళ కోసం మానవతావాదులు వచ్చేవాడన్నా మాట్లాడతారు అని అంటే బూతులు తిట్టాలి ఇక మనం క్లియర్ కట్గా. అంటే టీఎంసీ గవర్నమెంట్ అనేది వీళ్ళని ఎంత పెంచి పోషించిందో అని ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ SIR ఏదైతే ఉన్నదో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే చేపట్టిన ఈ ప్రోగ్రామ్ ఉందో, ఎంతమంది ఇల్లీగల్ ఇమైగ్రెంట్లను బయట పెట్టిందని అనేది మీరు చూడరు. లేకపోతే ఎలక్షన్ల యొక్క డెమోగ్రఫిక్ చేంజ్ చేసి ఎలక్షన్ల నీళ్ళు కైవసం ఎట్లా చేసుకుంటారు అనేది ఒకసారి మీరు చూడండి. ఇవాళ బీజేపీ విక్టరీ తర్వాత సువేందు అధికారి గవర్నమెంట్ కంప్లీట్గా ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ మొదలెట్టినందుకు నేను ఇలా అభినందిస్తున్నా, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా చిత్రగుప్తు ద్వారా.
ఈ డిస్ట్రిక్ట్ అథారిటీస్కి క్లియర్ కట్గా చెప్పిండ్రు ఏందనంటే వీళ్ళని సీదా జైళ్ళలో పెట్టుండ్రి అగర్ కూడా వీళ్ళు లేకపోతే అని చెప్పిండ్రు. అలాని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పిండ్రు. ఒకసారి మీరు క్రొనాలజీ ఆఫ్ ది టైం తీసుకొని చూస్తే, క్రొనాలజీ ఆఫ్ ది ఈవెంట్స్ మొత్తం తీసుకొని చూస్తే 2025లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఏమనంటే ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ని ఇక ఇంప్లిమెంట్ మేము తీసి పడేస్తాం మా ప్రభుత్వం రాగానే అని చెప్పింది. 2026 ప్రారంభం అయ్యే కంటే ముందు RUMSA యాజ్ ప్రీ 2026 ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమైగ్రెంట్స్ ఎవరైతే వెస్ట్ బెంగాల్లో ఉన్నారో TMC సపోర్ట్ చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. 2026 వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా SIR కండక్ట్ చేసింది, బోగస్ ఓటర్లను డిలీట్ చేసింది. 2026 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఇల్లీగల్ ఇమైగ్రేషన్ మొత్తం కీ ఇష్యూ బయటికి తీసుకొని వచ్చి అలా ఓట్లు తీసేసి ఎలక్షన్ని కైవసం చేసుకున్నది. సువేందు అధికారి సీఎం అయిండు, రాగానే 3D పాలసీ తీసుకొని వచ్చిండు. డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ అని చెప్పి పాలసీ తీసుకొని వచ్చి కంప్లీట్గా సెంటర్లను పెట్టేసి వీళ్ళని బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇమైగ్రెంట్లు మొత్తం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గర క్యూలు కడుతున్నారు. రివర్స్ మైగ్రేషన్ జరుగుతున్నది డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత. ఈ క్రెడిట్ సువేందు అధికారికి నేను ఇచ్చిన, దీని వెనకాల ఉన్న ఒక దిగ్గజ నాయకుడికి, ఒక బ్రెయిన్కి ఆయనకు నేను క్రెడిట్ ఇస్తున్నా. ఆయన పేరే సునీల్ బన్సల్ గారు. చాలామంది మాట్లాడతారు మళ్ళీ సునీల్ బన్సల్ గారు తెలంగాణకు కూడా ఉన్నాడు కదా గిరీష్ అని అంటే, చెదలు పట్టిన పుట్టల చేయి పెట్టరాదు, చెదలు పట్టిన పుట్టల చేయి పెట్టరాదు. ఖచ్చితంగా చెదలను తీసే రకం. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పి అనుకున్నాడా? అసుంటిది బెంగాల్లో ఏలు కాదు, సీదా కాలే పెట్టిండ్రు, కాళ్ళు వెట్టిపిచ్చిండ్రు. అసెంబ్లీలో కూర్చున్నారు, భారత్ మాతాకి జై అనే స్లోగన్లు వినబడుతున్నాయి. రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. TMC హెడ్ క్వార్టర్లే ఖాళీ చేయమని చెప్పి వస్తున్నారంటే ప్రజల మనోభావాలు ఎంత ధైర్యంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించు. కొంతమంది ఉంటారు పనికిరాని గొట్టంగాళ్ళు, వాళ్ళు భూమి పుట్టినప్పటి నుంచి ఉంటారు, పెద్ద పెద్ద పదవులలో ఉంటారు, పేరుకి చలామణి అవుతుంటారు, కాకపోతే పని చేసేటోడు ఎప్పుడు చెప్పుకోడు. సో ఇవాళ సునీల్ బన్సల్ గారికి ఖచ్చితంగా చిత్రగుప్త్ అభినందనలు తెలియజేస్తుంది. బికాస్ సునీల్ బన్సల్ గారే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి ఇన్ఛార్జు. ఒడిస్సాలో కూడా ఆయననే ఉన్నాడు. ఏ పొత్తు లేకుండా ప్రభుత్వాన్ని తీసుకొస్తా అని డంకేపే చోటు చెప్పి తీసుకొని వచ్చారు. అండ్ మన తెలుగు తేజం కూడా చండీగఢ్లో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీని ముంగటికి తీసుకొని వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, వెనుకటికి ప్రతిపక్షాలు తెలంగాణలో ఒక ముచ్చట మాట్లాడుతుండే, మీకు గుర్తుందో లేదు, అరే 119 సీట్లలో మీరు పోటీ చేసిన అర్రా అని చెప్పి మాట్లాడుతుండే. ఆనాటి నుంచి ఇవాళ పంజాబ్ ఆర్ చండీగఢ్ ఆర్ పంజాబ్ రాష్ట్రంలల్లో ఇవాళ ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ మేము గెలవడం ఇంపార్టెంట్ కాదు, భారతీయ జనతా పార్టీ అనే నమ్మకం మన తెలుగు తేజం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నేను మాట్లాడితే పేర్లు తీసుకుంటే కాంట్రవర్సీ అవుతుంది. ఇక్కడ ఉంటారు కొంతమంది పేరుకి ఒక ముసుగేసుకుంటారు, చేసేటవన్నీ దందలు. అలా పెళ్లిళ్ళలో లగ్జరీ కార్లు ఉంటాయి, మళ్ళా భయపడినట్టే చేస్తుంటారు, బలంగా తయారవుతారు, చుట్టుపక్కల బలగాన్ని తయారు చేసుకుంటారు. చెదల పుట్ట తయారు చేసిరు తెలంగాణలో. వెస్ట్ బెంగాల్లో కొడుతుందని కూడా ఆయన గెజగొట్టిండ. ఒడిస్సాల వితౌట్ ఎనీ పొత్తు కొట్టిండ్రు. ఇదే మనిషి సునీల్ బన్సల్ ఉత్తరప్రదేశ్లో కూడా ఉండే. ఇక రాను పేర్లు తీసి ఎక్స్పోజ్ చేయాల్సిన రోజులు దగ్గర పడ్డాయి. ఏ సంస్థానం అనేది ఇంపార్టెంట్ కాదు, చేసిన ఇష్యూ ఏంది అనేది ఇంపార్టెంట్. ప్రజలకు పరిచయం చేయాల్సిన టైం ఆసన్నమైంది. తెలంగాణను చేయి జారిపియొద్దు కదా ఫ్రెండ్స్. ఆలోచిద్దామా లేదా అనుభవిద్దామా? భారత్ మాతాకి జై.